నువ్వే తోక పట్టుకుని గోదావరి ఇదావు అంబటి, నిజం చెప్పు, నువ్వే తోక పట్టుకుని గోదావరి ఇదావు? ఏ పదవి లేకుండా ఇలా కూర్చుని మేనిఫెస్టోలు తగలబెట్టుకుంటే మిగిలిపోయావు చివరికి. ఇలా అడిగితే మండుద్ది కదా, రాష్ట్రంలో అందరికీ అలాగే మండుద్ది, జనసేన వాళ్ళకి కూడా మండుద్ది. జాగ్రత్త అంబటి. ఈ విషయం బయటకు వచ్చిందంటే ఆల్రెడీ నీ ఇంటి పైన అప్పుడు టీడీపీ వాళ్ళు దాడి చేశారు, కేసులు కూడా పెట్టారనుకో, జనసేనలు ఆగ్రహించారనుకో, ఇప్పుడు అంతే, మళ్ళీ మన ఇల్లు మన చేతుల్లో కంట్రోల్లో ఉండదు. సో అంబటి రాంబాబు ఒక మాట చెప్తా నేను, ఒక కర్బింగ్ మూమెంట్ వచ్చినప్పుడే రైట్స్ కోసం పోరాడతారు. నీకు ఆ విషయం తెలియదు, నేను చెప్తాను. ఇది కాకుండా రామారావు గారు అప్పుడు తెలుగు ఆత్మగౌరవం మీద తొక్కి నారదేస్తుంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో గెలిచారు. గెలుపు ఎంత ఆమడు దూరంలో ఉంటుంది. ఆవేశం ఆలోచన కరెక్ట్ రీతిలో ఉంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఉందని జన సైనికులు నమ్ముతున్నారు. నీకేంటి ప్రాబ్లం? తెలంగాణలో ఆయన చేసిన చారిటీస్ చాలా ఉన్నాయి. తెలంగాణలో ఆయనకి జెన్జీ ఫాలోవర్స్ ఉన్నారు. నీకేంటి ప్రాబ్లం?